Hello everyone, welcome to NTV. నేను మీ రమ్య చౌదరి. So today I am here to explore Verso Technologies which is located at RTC Crossroads, Hyderabad. సో మనకి ఎవ్రీ ఇయర్ చూసుకుంటే తెలంగాణ ఆంధ్రాలో 5 lakhs ప్లస్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారు. సో ఆ 5 lakhsలో జస్ట్ 2 to 5% కాలేజ్ ప్లేస్మెంట్లో జాబ్ కొడుతున్నారు. వాట్ అబౌట్ 98%, 95%? సో ఒకప్పుడు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలంటే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. బట్ ఇప్పుడు టెక్నికల్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. సో టెక్నికల్ సర్టిఫికేట్ ఉండడం వల్ల చాలామంది స్టూడెంట్స్ జాబ్ ప్లేస్మెంట్ కొట్టలేకపోతున్నారు. ఎందుకంటే టెక్నికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి. సో అలాంటి టెక్నికల్ సర్టిఫికేట్ కోసం అండ్ ఒక స్టూడెంట్ అనే వాళ్ళు ప్రతి టెక్నికల్ స్కిల్ నేర్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి వన్ స్టాప్ డెస్టినేషన్ వర్సో టెక్నాలజీస్. సో ఇప్పుడు మనతో వర్సో టెక్నాలజీస్ డైరెక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఇక్కడ ఎలాంటి కోర్సెస్ మనకి నేర్పిస్తున్నారు అండ్ జాబ్ ప్లేస్మెంట్ గ్యారంటీ ఎలా ఇస్తున్నారు అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? గుడ్. ఎస్ సార్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా మాకు వినిపించే పేరు వర్సో టెక్నాలజీస్ అండ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ కొన్ని ఇయర్స్లోనే స్టూడెంట్స్లోకి ట్రస్ట్ వర్త్లోకి వెళ్ళిపోయింది ఈ బ్రాండ్ అనేది. సో అసలు ఏంటి సార్ వర్సో టెక్నాలజీస్ విజన్ అనేది ఏంటి? మనము స్టూడెంట్ ఫోకసింగ్గా ట్రైనింగ్ ఇస్తామన్నమాట. ఒక స్టూడెంట్ అతను కాలేజ్లో ఉన్నప్పుడు అతను ఓన్లీ ఒక సర్టిఫికేట్, కాలేజ్ సర్టిఫికేట్ ఒకటి తీసుకుంటాడు. బట్ ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఇండస్ట్రీలో అతను ఎలా ఆపర్చునిటీ తెచ్చుకోవాలి అంటే అతనికి ఎలాంటి స్కిల్స్ కావాలి, ఇండస్ట్రీ ఓరియంటెడ్ స్కిల్స్, ఆ లైవ్ ట్రైనింగ్ అనేది మనం ఇక్కడ ఆపర్చునిటీ ఇస్తున్నాం అనమాట. వీఆర్ ప్రొవైడింగ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్లస్ ఇంటర్న్షిప్ అండ్ ది ఫుల్ స్టాక్ కోర్సెస్ లైక్ పైథాన్, జావా and data science. Also we are providing the data analytics courses also. All IT person IT లేకి ల్యాండ్ అవ్వాలి అంటే ఓకే వాళ్ళ స్కిల్స్, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ఎబిలిటీస్ని బట్టి if the student is perfect in the coding అని అనుకున్నారు అనుకోండి, yes they can choose the coding related courses. If they are not that much good in the coding, yes there are courses available into the DevOps and then data analytics courses also. So happily they can join here and then we will take care of the student career. ఓకే, ఎస్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీరు క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ తక్కువగా తీసుకుంటున్నారు స్టూడెంట్స్ని అనేది కూడా వినిపిస్తుంది. వై, ఎందుకని? తక్కువగా తీసుకుంటున్నాం క్వాంటిటీ అంటే ఇఫ్ ఇట్ ఈస్ ద ఒక బ్యాచ్లో ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఉన్నారనుకోండి, లైక్ 500 మెంబర్స్, 100, 200 ఉన్నారనుకోండి, ఫోకసింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ట్రైనర్ కూడా అందరమైన ఫోకసింగ్ పెట్టలేరు. సో వాట్ ఈస్ మై మోటో, వాట్ ఈస్ ద వర్సో మోటో ఈస్ టు డూ ద జస్టిస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్గా మనీ పే చేస్తున్నారు అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇట్స్ నాట్ ది మ్యాటర్ ఆఫ్ ది మనీ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ దెమ్, ఇట్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ ది టైమ్ అండ్ దెన్ సస్టైన్. ఓకే, ఒక కాలేజ్ నుంచి బయటకు వచ్చారు అంటే జాబ్ కొట్టాలి. అల్టిమేట్లీ వాట్ ఈస్ ద హ్యూమన్ ఎయిమ్ ఈస్ వై వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ ద సర్వైవల్. ఓకే, సో దట్ ఒక బ్యాచ్కి వచ్చి 20 మెంబర్స్ని ఎందుకు మేము తీసుకుంటున్నామంటే ఫోకసింగ్ ఈజీగా ఉంటుంది. ఓకే, ఒక టెక్నికల్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇవ్వాలన్నా, ఒక సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వాలన్నా, ఒక ఇండివిజువల్గా అతను విచ్ ఏరియా ఈజ్ స్ట్రాంగ్ అండ్ విచ్ ఏరియా ఈజ్ వీక్ అని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మనం అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ టేకింగ్ ఓన్లీ ద ఇంటేక్ సీట్స్ ఇస్ ద 20 members per batch. ఓకే, ఎస్. ఫర్ ఐటీ అండ్ నాన్ ఐటీ స్పెషల్ కోర్సెస్ ఏమి ఇస్తున్నారు వర్సోలో? నాన్ ఐటీ అనేది స్పెషల్ కోర్సెస్ అంటే ఏం లేవు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ ఐటీ వీ విల్ డివైడ్ ఇట్ ఇంటూ 2 parts. వన్ ఈస్ ద కోడింగ్ అండ్ ద నాన్ కోడింగ్ కోర్సెస్. ఓకే, కోడింగ్ కోర్సెస్ వీఆర్ ప్రొవైడింగ్ ఇంటూ ఫుల్ స్టాక్ కోర్సెస్ లైక్ ఇంటూ ఫుల్ స్టాక్ పైథాన్, ఫుల్ స్టాక్ జావా, ఫుల్ స్టాక్ డేటా సైన్స్. These courses we are offering. Comes under the non-coding data analytics also, it is the non-coding. Okay, and AWS DevOps and human resource training also. If anyone wants to interest to start their career as a HR, yes we have HR trainers also. Okay, ఎస్. సో మరి నెక్స్ట్ 5 yearsలో వర్సో ఏ ప్లేస్లో ఉండబోతుంది? ప్లేస్లో ఉండబోతుందని ఇఫ్ యూ ఆస్క్ మీ దట్ క్వశ్చన్ ఐ కెన్ సే ఇట్స్ నాట్ ది మై ఎయిమ్ ఈజ్ నాట్ ది the earning the more admissions actually. Okay, my aim is to do the justice to the student. Okay, ఎక్కువ మంది ప్లేస్మెంట్స్ ఇప్పించాలి. నా కాడ వచ్చే ప్రతి స్టూడెంట్ విత్ ఇన్ 6 months లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకొని నేను సస్టైన్ అవ్వగలను. ఐదర్
దే హ్యావ్ టు క్రాక్ ద జాబ్ ఓవర్ హియర్. ఓకే, ఇఫ్ దే డి నాట్ క్రాక్ ద జాబ్, నేను ఐ కెన్ ఏబుల్ టు సస్టైన్, నేను లైఫ్లో నేను సస్టైన్ అవ్వగలను, నేను సర్వైవ్ అవ్వగలను, నేను మనీ సంపాదించగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఒక నాలెడ్జ్ ఇచ్చి పంపడం అనేది అయితే ఖచ్చితంగా నేను చెప్పగలను. ఓకే, సో నెక్స్ట్ 5 years అనేది ఏంటంటే అఫ్ కోర్స్ it is we will focus into the quantity of the people also, because of more people are joining with us, more are going after the completion of this training program హ్యాపీగా బయటకు వెళ్తున్నారు, హ్యాపీగా ప్లేస్మెంట్ అవుతున్నారు. సో we will focus more into the market, we will grab the more people, more students, and then we do good service to the స్టూడెంట్స్. సో బ్యాచెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకి ఆల్రెడీ ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయినాయండి. డేటా అనలిటిక్స్ అండ్ దెన్ ఫుల్ స్టాక్ పైథాన్, ఫుల్ స్టాక్ జావా ఆల్సో ఆల్రెడీ ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి. వీఆర్ స్టార్టింగ్ ది రెగ్యులర్ బ్యాచెస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 5th June. సో per batch we are taking only the 20 numbers, limited seats available. So if anyone would like to grab this opportunity, yes, we are welcome. గ్రేట్ సార్. సో హాట్ కేక్ అంటారు. ఎస్ రైట్. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు వర్షో విజన్ నిజంగా గ్రేట్ సార్. స్టూడెంట్స్కి ఒక మంచి ఆపర్చునిటీని ఇస్తున్నారు. అండ్ వన్ మోర్ బ్యూటీ ఏంటంటే ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ అనేది ఒక బ్యూటిఫుల్ మెసేజ్ స్టూడెంట్స్కి ఇస్తున్నారు. సో అసలు ఇది ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ చేస్తున్నారు? ఎడ్యుకేషన్ ఇంటూ ఎంప్లాయ్మెంట్ అంటే నేను ఏం చెప్పగలనంటే, ఎడ్యుకేషన్ అన్నది ఏంటంటే అది ఒక సర్టిఫికేట్ కోసం, ఒక డిగ్రీ కావాలి, ఒక ఇంజనీరింగ్ కావాలి, ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఒక స్టూడెంట్ జాబ్కి అప్లై చేయాలి అంటే దట్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ. బట్ ఆ 22 years ఆఫ్ ఏజ్లో స్టూడెంట్కి ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఇండస్ట్రీ ఓరియంటెడ్ స్కిల్స్ అలైన్ చేసుకునేటువంటి, నేర్చుకునేటువంటి ఒక టైం ఉండదు. అక్కడ అతను కాన్సన్ట్రేషన్ అంతగా పెట్టలేడు. దట్ మచ్ మెచ్యూరిటీ కూడా ఉండదు. దట్ మచ్ మెచ్యూరిటీ కూడా ఉండదు అనమాట. ఓకే, దానివల్ల ఈ ఎడ్యుకేషన్ ఏంటి, సిలబస్, వాట్ ఎవర్ ద సిలబస్ ఇస్ దేర్, దట్ దే ఆర్ టీచింగ్ ఇట్ అండ్ దెన్ దే ఆర్ రైటింగ్ ద ఎగ్జామినేషన్స్ అండ్ దే ఆర్ గెటింగ్ ద సర్టిఫికేట్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్, it is called the next level of education. That is why it is called the next level of education. So ఈ ట్రైనింగ్ మన వర్సో ఏం ఆఫర్ చేస్తుందంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్గా అసలు మీరు రేపు ఒక డేటా అనలిస్ట్ కావాలన్నా సరే, రేపు ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ కావాలన్నా సరే, ఓకే, వాట్ యూ హ్యావ్ టు లెర్న్? యూ హ్యావ్ టు లెర్న్ ఆబ్వియస్లీ ఇండస్ట్రీ, యూ హ్యావ్ టు లెర్న్ కదా. మీరు ఇండస్ట్రీని నేర్చుకోవాలి అక్కడ. దట్ మీన్స్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని మీరు అక్కడ స్టడీ చేయాలి. ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఓకే, ఒక పైథాన్ డెవలపర్ కావాల్సినటువంటి కీ రిజల్ట్ ఏరియాస్ ఏంటి, ఒక డేటా అనలిస్ట్కి కావాల్సినటువంటి కీ రిజల్ట్ ఏరియాస్ ఏంటి, ఒక జావా డెవలపర్స్ కావాల్సినటువంటి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటి. సో ఆ విధంగా మనం ఇక్కడ పిల్లల్ని ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇలా టెక్నికల్ నాలెడ్జ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ రెండు ఫోకసింగ్ పెడతాం కాబట్టి అది ఈజీ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. ఫుల్ స్టాక్ పైథాన్ కానీ, జావా కానీ, డేటా అనాలిటిక్స్ కానీ ఇవన్నీ ఇండస్ట్రీ అలైన్గా ఎలా డిజైన్ చేస్తున్నారు సార్? వీ టైప్డ్ విత్ లాట్ ఆఫ్ 300+ clients ఓవరాల్ యాక్చువల్గా. ఓ గ్రేట్. సో ఇందులో మేమేం చేస్తామంటే ఇండస్ట్రీ అలైన్డ్ ఒక కరికులం తయారు అవ్వాలి అంటే, ఒక ట్రైనింగ్ మాడ్యూల్ తయారు అవ్వాలంటే ఓన్లీ ఒక ట్రైనింగ్, ఒక క్లయింట్ ఇచ్చేటువంటి జాబ్ డిస్క్రిప్షన్ తీసుకొచ్చేస్తే కాదు. సో వీ డూ రీసెర్చ్ ఆన్ దిస్ యాక్చువల్గా. వీ డూ ది 50 companies, ఒక పైథాన్ డెవలపర్కి కావాల్సినటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వీ డూ రీసెర్చ్ ద 50 companies. ఒక 50+ companies రీసెర్చ్ చేస్తాం, డేటా అనలిటిక్స్ రీసెర్చ్ చేస్తాం. చేసి 50 companiesలో ఎలాంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఒక ఫ్రెషర్ జాబ్ కొట్టాలి అంటే పైథాన్ డెవలపర్గా కానీ, జావా డెవలపర్గా కానీ, లేదంటే డేటా అనలిస్ట్గా కానీ జాబ్ కొట్టాలి అంటే వాట్ ఈస్ ద కీ రిజల్ట్ ఏరియాస్ రిక్వైర్డ్ అనేటువంటి ప్రిపేర్ చేసేసి, సో మా ట్రైనర్స్ మొత్తం కూడా దాని మీద రీసెర్చ్ చేసేసి అండ్ దే ఆర్ డిజైనింగ్ ద కరికులం. ఓకే, సో దట్ ఈ విధంగా కరికులం డిజైన్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ ఈ ట్రైనింగ్ లో దే ఆర్ రీడింగ్ ద ఆర్గనైజేషన్. ఈ ట్రైనింగ్ లో వాళ్ళు ఆర్గనైజేషన్ ని రీడ్ చేస్తారనమాట. ఓకే, సో దట్ ఇట్ ఈస్ ఈజీ టు క్రాక్ ద జాబ్ టు దెమ్. సో సిలబస్ ని మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ డిజైన్ చేస్తారు అని చెప్తున్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మన స్టూడెంట్స్ కి ఎలా యూజ్ అవుతుంది? సో సిలబస్ ని డిజైన్ చేయటం అంటే ఆల్రెడీ ట్రైనర్స్ ఎవరైతే మనం ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళే మనకు ట్రైనర్ గా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ అక్కడ మన ట్రైనర్ గా వర్క్ చేస్తున్నారు. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళే మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు పిల్లలకి. కాబట్టి ఆ ఇండస్ట్రీ ఏమైతే వాళ్ళు మనకి డిజైన్ చేశారో ఆ కరికులం అన్నది వాళ్ళు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి అండ్ వాళ్ళ ట్రైనింగ్ స్కిల్స్ కూడా ఉపయోగించి పిల్లలకు అర్థమయ్యే రీతిలో అన్నది వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్ స్టూడెంట్ ఈజీగా క్యాప్చర్ చేసుకోగలడు, సో దట్ ఈజీగా ఇంటర్వ్యూని క్రాక్ చేయగలడు. సో ఇప్పుడు మనకి వెర్సోలో చూసుకుంటే ఫుల్ స్టాక్ పైథాన్ ఉంది, జావా ఉంది, సో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో బట్
ఫ్రెషర్స్ కి ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటి? అంటే మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ మోస్ట్ గా ప్రిఫర్ చేసే కోర్స్ ఏంటి? Actually, multiple people are coming. Some people are asking Java, some people are asking Python, some people are asking data analytics. Okay. But demand on the course ఏంటంటే if you compare into the coding and the non-coding. Okay, non-coding లో తీసుకుంటే స్టూడెంట్ కి ఇమ్మీడియట్లీ గా జాబ్ క్రాక్ చేయాలి. ఓకే, అట్లీస్ట్ లెట్ స్టార్ట్ విత్ ద ప్యాకేజ్ ఆఫ్ ద 3 to 4 lakhs or 5 lakhs సంథింగ్ క్రాక్ చేయాలి అని అంటే యూ కెన్ ప్రిఫర్ ద డేటా అనలిటిక్స్ ఇస్ ద బెస్ట్ చాయిస్ బికాస్ ఆఫ్ ఇట్ ఇస్ ద నాన్ కోడింగ్. స్టూడెంట్స్ కి ఎవరైతే కోడింగ్ ఇంట్రెస్ట్ ఉండదో, ఓకే, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ పీపుల్ కానీ, డిగ్రీ క్యాండిడేట్స్ కానీ, అరల్స్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కానీ, ఇంజనీరింగ్ లో త్రిబుల్ ఈ క్యాండిడేట్స్, ఈసీ, దీస్ ఆర్ ఆల్ ఇంటూ ద నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్. సో దీస్ హ్యాపీలీ దే కెన్ టేక్ ద డేటా అనలిటిక్స్ కోర్స్. So data analytics course is nothing but it is the tool actually. You no need to do any coding much actually. It is the tool. It is covers into the advanced Excel and it is covers into the Python data analytics and Power BI and SQL. Okay. So this tool, they are working on this tool. That means company కి తీసుకుంటే ఇప్పుడు మనం ఏ కంపెనీ తీసుకున్నా సరే కంపల్సరీగా డేటా అనలిస్ట్ అవసరం అనమాట. ఒక కంపెనీని మనము డీ గ్రోత్ లో ఉందా, హై గ్రోత్ లో ఉందా, మీడియం లో ఉందా, ఎలా అనలైజ్ చేస్తాం బేస్డ్ ఆన్ ది డేటా ఓన్లీ. Okay. Based on the data only we are able to analyze it. Yes, yes. So ఆ డేటా మనకి విజువలైజేషన్ లో ఎలా చూపించాలి అన్నది డేటా అనలిస్ట్ చేసేటువంటి వర్క్ అన్నమాట. Okay. సో ఈ టూల్స్ ఉపయోగించి అతను చేస్తారు. సో డేటా అనలిటిక్స్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అండ్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టింగ్ ఇన్ టు ద కోడింగ్. Okay. Okay, I can say there are good opportunities for the Python, good opportunities for the Java also. Right. Yeah. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే అమౌంట్ ఫీ పే చేయలేని, బట్ ప్యాషన్ అయితే ఉంటుంది నేను ఐటీ జాబ్ చేయాలి అని. కాంప్రమైజ్ అయ్యి డిగ్రీ చేసే వాళ్ళు ఉంటారు. సో ఆ డిగ్రీ చేసే స్టూడెంట్స్ కూడా మనకి వెర్సోలో మనకి కోర్సెస్ నేర్చుకోవచ్చు. కరెక్ట్, హ్యాపీగా నేర్చుకోవచ్చు. సో మనకి కోర్స్ నేర్చుకున్నాక ఈ ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీయా సార్? కోర్సు ఈజ్ వన్ పార్ట్, ఇంటర్న్షిప్ ఈజ్ సెకండ్ పార్ట్. ఐ కెన్ బ్రేక్ డౌన్ ఇంటూ 2 parts యాక్చువల్ గా. కోర్స్ ఏంటంటే ట్రైనింగ్ ఏంటంటే ఇట్ విల్ కవర్స్ ది ఎంటైర్ మాడ్యూల్స్. ఏమైతే మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా అయితే ఉన్నాయో మొత్తం మాడ్యూల్స్ అన్ని కూడా కవర్ చేస్తుంది అనమాట. దీంతో పాటు ఇంటర్న్షిప్ ఏంటంటే ఇట్స్ హ్యాండ్స్ ఆన్ వర్క్. ఇట్ ఇస్ ద హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్. దే ఆర్ వర్కింగ్ ఆన్ ది సెటన్ లైవ్ ప్రాజెక్ట్. సో ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఏంటంటే లైవ్ ఎక్స్పోజర్ ఎలా అనేది వస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే రేపు అతను జాబ్ లో జాయిన్ అయినా సరే he can able to perform. ఫియర్ అనేది ఉండదు. ఆ ఫియర్ అనేది ఉండదు. there are two things. జాబ్ రావడం ఒకటి, జాబ్ వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి అక్కడ. ఎగ్జాక్ట్లీ. If you not able to prove the performance, then again మళ్ళీ బ్యాక్ HR will catch up. Obviously company will not వాళ్ళని పెట్టుకొని కూర్చోబెట్టుకుని సాలరీస్ ఇవ్వలేదు కదా. సో ఇంటర్న్షిప్ వల్ల ఏంటంటే అతనికి లైవ్ ఎక్స్పోజర్ అనేది వస్తుంది. అప్పుడు ఇంటర్న్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ ది ట్రైనింగ్ వేర్ వీ విల్ ఆఫర్ దట్. We will balance the training and also we will balance the internship as well. సో నాన్ ఐటీ వాళ్ళు ఈ కోర్సెస్ ఎస్పెషల్లీ ఇది నేర్చుకోవచ్చు అనే కోర్సెస్ ఏమన్నా, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, వాళ్ళు సక్సెస్ఫుల్ గా అసలు ఈ కోర్స్ ని కంప్లీట్ చేయగలుగుతారా? యా, చేయొచ్చు. ఒక విజన్ అనేది ఉంటే కంపల్సరీగా చేయొచ్చు. ఇక్కడ స్టూడెంట్ నేను ఎలా ట్రైన్ చేస్తానంటే అండి, హౌ ది వర్సో ఈజ్ గివింగ్ ద ట్రైనింగ్, జస్ట్ ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోవడం అనేది దట్ ఇస్ నాట్ అవర్ విజన్ యాక్చువల్ గా. ప్రతి స్టూడెంట్ ని ఇక్కడ ఎవరైతే జాయిన్ అవుతారో బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎందుకు జాయిన్ అవుతున్నారు ఇక్కడ? ఆబ్వియస్లీ ఫర్ సస్టైన్, ఫర్ సర్వైవల్. ఓకే, దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద లైఫ్. 100% సర్వైవ్ కావాలి బికాస్ దే హావ్ టు ఎర్న్ ఇట్. అవునా కదా? సో మేమేం ఫోకసింగ్ చేస్తామంటే ఎవ్రీ స్టూడెంట్ ని వి ట్రీట్ యాజ్ ఎ ఎంప్లాయీ. ఓకే, ఎవ్రీ స్టూడెంట్ ని వి ట్రీట్ యాజ్ ఎ ఎంప్లాయీ అండ్ వి ట్రైన్ ఇన్ సచ్ ఏ వే. వి విల్ టేక్ ద స్పెషల్ కేర్. ప్రతి ఒక్కరి మీద మేము స్పెషల్ కేర్ తీసుకుంటాం అనమాట. కాబట్టి అతను అక్కడ ప్రజెంట్ నాకు ఈ పవర్ బిఐ అర్థం కావటం లేదు, ఎక్సెల్ అర్థం కావటం లేదు, కోడింగ్ అర్థం కావటం లేదు అనుకుంటే అర్థమే కాదు. సో వి ఫోకస్ ఇంటూ వి మోటివేట్ దెమ్ ఇన్ సచ్ ఏ వే. సో వాళ్ళకి లైఫ్ ఏంటి, అసలుకి అచీవ్మెంట్ చేయాలి, మనం ముందు ఇక్కడ అచీవ్ చేయడానికి అనేటువంటి ఒక జీల్ అనేది కలగనిచ్చి మన ట్రైనర్స్ కూడా ఆ విధంగా మోటివేట్ చేసి ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా ఫోకసింగ్ పెట్టేసి మేము ట్రైన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ డిగ్రీ క్యాండిడేట్ కానీ, ఇంజనీరింగ్ క్యాండిడేట్ కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్, కమ్యూనికేషన్ బాగా లేని వాళ్ళని కూడా స్పెషల్ కేర్ తీసుకొని మనం అనేది ట్రైన్ చేయడం జరుగుతుంది. కొంతమందికి టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి కానీ కమ్యూనికేషన్ స్కిల్స్. కరెక్ట్. సో వాళ్ళకి కూడా ట్రైన్ చేస్తారు. వీ హ్యావ్ సెపరేట్ టీమ్ టు గివ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, మాకు సెపరేట్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవ్వడానికి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, వాళ్ళ గ్రూమింగ్ స్టాండర్డ్స్ కానీ, వాళ్ళ కాంటెంట్ డెలివరీ ఎలా చేయాలి, ఓకే, వాళ్ళ ఇంటర్వ్యూస్ లో ఎలా మాట్లాడాలి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా పెంచుకోవాలి. We have separate HR department for that. Okay. CV development కూడా we have separate HR department for that. They will develop their profiles and we will take care of your CV. We will optimize into the Naukri. We will optimize into the top job portals also. Okay. So that you will get the calls. So all direct. Under single roof. Yes.
Yes. Directly you will get the calls, and also we will talk with our clients, and then we will market your CV. ఓకే బట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ తెలంగాణ ఏపీ చూసుకుంటే 5 lakhs ప్లస్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతూ Correct. వస్తున్నారు అండ్ మన హైదరాబాద్లోనే నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. Correct. బట్ వై వర్సో, అసలు వర్సోనే ఎందుకు చూస్ చేసుకోవాలి? స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కానీ ఎలా ట్రస్ట్ చేయాలంటారు వర్సో? కరెక్ట్. వర్సోని ఎందుకు ట్రస్ట్ చేయాలి అంటే, చెప్పినప్పుడు ఏదో 1000 స్టూడెంట్స్ని, 2000 స్టూడెంట్స్ని, 500 స్టూడెంట్స్ని వరుసగా కూర్చోబెట్టి మైక్ తీసుకొని మేము we will not I will not encourage such kind of trainings actually. Okay. So per batch we take only the intake seats is 20 numbers. So quality is important Yeah, than quality quantity is important. Okay. Quality, see, if you focus on more quantity, reaching is very tough. Yes. Backbench students reaching is very tough, and focusing also very tough. Right. Am I right or not? Right. So per batch we take only the 20 students. Okay. So we will train our trainers. మా trainers కి మేము ఏం చెప్పేదంటే, every student is critical for you. Okay. Every student is valuable for you. Okay. My aim is to every student has to be happy. Okay. ఈ ట్రైనింగ్ అయిపోయి కంప్లీట్ అయిపోయే లోపల ఆర్ఎల్స్ నెక్స్ట్ 2 months ఎక్స్టెండ్ అయితే ప్రతి స్టూడెంట్ జాబ్ కొట్టాలి. Okay. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ ప్రతి స్టూడెంట్ కొట్టడం అనేది టఫ్, ఐ అగ్రీ విత్ యూ. Okay. ప్రతి స్టూడెంట్ కొట్టడం, ఒకవేళ కొట్టలేకపోయినా సరే నేను సస్టైన్ అవ్వగలను లైఫ్ లో అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తో బయటకు సర్టిఫికేట్ తీసుకుని వెళ్తాడు. ఆ అష్యూరిటీ మనకు నేను కంపల్సరీగా ఇవ్వగలను స్టూడెంట్స్ కి. సో టెక్నికల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు? Yes, we will provide the course completion certificate. There is not much benefit of the course completion certificate until unless if you don't have the skill. Skill is very important. We will provide the course completion certificate and internship certificate also. Those whoever did their internships, they will get the internship certificate. సో మనకి కోర్సెస్ అనేది ఎన్ని మంత్స్ టైం పట్టొచ్చు డ్యూరేషన్? Course maximum 6 months we can say. Okay. So we have the 4 months courses and we have the 6 months courses. Madam, ఇక్కడ నేను ఒకటి చెప్పగలనండి స్ట్రైట్ అవే. There are 2 things in the courses. నీకు 4 months ట్రైనింగ్ కోర్సు డ్యూరేషన్ అని అంటే డజంట్ మీన్ దట్ 4 months లో మీరు పర్ఫెక్ట్ అయితే మీకు అది బెనిఫిట్. మీరు 4 months లో పర్ఫెక్ట్ కాలేదనుకో, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ దిస్ 4 months ఆఫ్ కోర్స్? సో అంటిల్ యూ గెట్ పర్ఫెక్ట్ ఇన్ దట్ మాడ్యూల్స్ 6 months పట్టచ్చు, 7 months పట్టచ్చు. మీరు ఆ మాడ్యూల్స్ లో మొత్తం కూడా ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో ఆ ట్రైనింగ్ లో మొత్తం పర్ఫెక్ట్ అయ్యేంత వరకు యూ కెన్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ అస్. ఓ గ్రేట్. యా, వన్స్ యూ కొలాబరేట్ విత్ అస్, వీఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ కెరీర్. ఆ సపోర్ట్ అయితే మటుకు నేను గ్యారంటీగా ఇవ్వగలను. అండ్ వీ గివ్ ద సర్వీస్ ఇన్ సచ్ ఏ వే. ఓకే. సో ఫోకస్డ్ గా కోచింగ్ అనేది నేర్చుకుంటే జాబ్ ప్లేస్మెంట్ గ్యారంటీ వస్తుంది. 100% గ్యారంటీ వస్తుంది. దానికి కావాల్సిన ఒక డిసిప్లైన్, ఒక విజన్, ఒక మిషన్, ఇవి రెండు ఉండాలి. ఎంప్లాయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు వెరీ సింపుల్, బ్రాండింగ్ ఒకటి ఉండాలి, స్కిల్స్ ఒకటి ఉండాలి. ఓకే. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ ద స్కిల్స్. దెర్ ఆర్ 2 things in the skills. One is the technical, one is the competencies. That means soft skills. And branding. ఓకే, మీకు స్కిల్స్ ఉంది, మంచిగా నాలెడ్జ్ ఉంది, ఎబిలిటీస్ ఉంది, టాలెంట్ ఉంది, అన్ని ఉంది. బట్ మీరెవరు బయట ప్రపంచానికి తెలియాలి కదా. బ్రాండింగ్ ఇస్ Yes, ఇంపార్టెంట్. that is very important. Visibility is very important. Yes, ఆ విజిబిలిటీని కూడా we will take care of that. Yes, sir. మీ బ్రాండింగ్ ని పబ్లిష్ చేస్తాం, మేమే పబ్లిష్ చేస్తాం. We have the separate team for that. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఇది ఫోకస్ చేయట్లేదు అనుకుంటా కదా సార్? I don't want to no the focus చేయలేదని చెప్పి నేనైతే చెప్పలేను. బట్ we are the specialized in that అని చెప్పి చెప్పగలను. ఓకే. Some other institutes though we cannot compare it actually. But my promise 2026 మనం ఎంటర్ అవుతున్న, my promise that we will take care of the student career. Okay. So what about online and offline courses? Yeah, we do provide the online and offline actually. మనకి ఈ 2 సర్వీసెస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఎవరైతే మనకు దగ్గరలో స్టే చేస్తారు విత్ ఇన్ హైదరాబాద్ లో, హ్యాపీలీ దే కెన్ కమ్ అండ్ సిట్ ఇన్ ద క్లాస్ రూమ్స్ అండ్ దెన్ దే కెన్ టేక్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. హోల్ డే ఇక్కడ కూర్చొని వాళ్ళు ల్యాబ్ సెషన్ చేసుకోవచ్చు. ట్రైనర్స్ కూడా వాళ్ళతో పాటు సపోర్ట్ గా ఉంటారు. అండ్ ఎవరైతే ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో రాలేమని చెప్పి అనుకుంటారో, దే కెన్ కనెక్ట్ త్రూ ఆన్లైన్. ఆన్లైన్ లో కనెక్ట్ అవ్వచ్చు హ్యాపీగా. వాళ్ళకి లైవ్ సెషన్స్ అండ్ వీ హావ్ ది LMS యాక్సెస్ ఆల్సో. Okay. Okay. LMS access means? Yeah, it's a learning management system integrated to our website actually. So directly they can log into our LMS portal and they can access the courses. Okay. They can access it's a lifetime LMS access we are giving you for free of cost. Okay. Okay, so that and hybrid model, if they have any doubts weekly once or weekly twice, they can come and sit here and then they can clarify their doubts and then they can gain the practical exposure. Okay. Yeah. So what about branches versus branches? ఎక్కడెక్కడ ఉన్నాయి మన Yeah, we have our head office in RTC Crossroads. We are into we have parent company, it's called the Verso Technical Solutions actually. Whereas around 100+ employees work, and we are Editech also. Separately we have Editech also in RTC Crossroad. Okay. And we have sub branch in Dilshuk Nagar. We are planning to start the branches in KPHB also very soon.
సో 2025లో వర్సోలో జాయిన్ అయిన స్టూడెంట్స్లో ప్లేస్మెంట్స్కి రిక్రూట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 25లో we trained almost 500 plus people. Only the 25 we trained almost 500 plus people into different technologies. Can say DevOps, analytics, and Python, Java, and even we offer the human resource management course also, including almost 500 plus people has been trained. We placed successfully 100 plus numbers ఓకే. into different clients. Most of the people placed in analytics, data analyst only. సో మనకి ఇది లొకేషన్ వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఎగ్జాక్ట్లీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. Correct, nearer to metro. ఓకే, నియర్ టు మెట్రో. రైట్ సార్, రైట్. సో ఎన్టీవీ వ్యూవర్స్కి స్టూడెంట్స్కి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? ప్రతి స్టూడెంట్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పగలను. సాధించాలనేటువంటి ఒక పట్టుదల అయితే కంపల్సరీగా ఉండాలి. అప్పుడే ఇండియా కూడా గ్రో అవ్వగలదని చెప్పి నేను చెప్పగలను. సాధించాలనే పట్టుదల ఉండాలి. సాధించాలి అంటే మనం ఏం సపోర్ట్ తీసుకోవాలి, ఎవరు సపోర్ట్ తీసుకోవాలి, ఎలాంటి బెస్ట్ ఇన్స్టిట్యూట్ని చూజ్ చేసుకోవాలి. ఎస్. ఇట్స్ నాట్ ది సంథింగ్ దట్ మీ ఫ్రెండ్స్ అయితే అక్కడ జాయిన్ అయిపోయారు మేము కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాం అనేది కాకుండా వాట్ ఈస్ యువర్ స్కిల్ లెవెల్. ఓకే. సి స్కిల్స్ ఇస్ డిఫరెంట్ టు హ్యూమన్. మీకున్న స్కిల్స్ నాకుండవు, నాకున్న స్కిల్స్ ఇంకొకరుకున్న స్కిల్స్ ఇంకొకరుకుండవు. సో నీ స్కిల్ లెవెల్ ఏంటి, అవి యువర్ రేటింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు 1లో ఉన్నావా, 2లో ఉన్నావా, 3లో ఉన్నావా, మీరు రేట్ చేసుకోండి. దాని ప్రకారం నీకు బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటి. ఇఫ్ ఇట్ ఇస్ ద టాప్ స్కిల్, నువ్వు గుంపులో గోయన్ యూ కెన్ ఏబుల్ టు గ్రాబ్ ఇట్. ఇఫ్ యూర్ ద రేటింగ్ ఆఫ్ ది వన్, దెన్ యూ హ్యావ్ టు చూస్ ద ఇండివిజువల్. మీ మీద కంపల్సరీ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ఉంటేనే మీరు కోపప్ అవ్వగలరు. సో ఒకటి నేను ఒక మెసేజ్ ఏంటంటే రైట్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ 1 level, దిస్ ఇస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. ఇక్కడ మీ కెరీర్ని మీరు స్టేబుల్ చేసుకోగలగాలి. ఇక్కడ మీరు 100% జాబ్ కొట్టాలి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్లో ఉండండి. అలాంటి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి వెల్కమ్. ఓకే. ఐఎమ్ హియర్ టు టేక్ కేర్, వర్సో ఈజ్ టు టేక్ కేర్, అండ్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ ఎస్ we will support you until you get the job. ఎస్, బట్ ఒక స్మాల్ ఫియర్ అయితే స్టూడెంట్స్ లో ఉంది సార్. ఏంటంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి అమెజాన్ లాంటి కార్పొరేట్ కంపెనీస్ లోనే లే ఆఫ్స్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఈ ఇయర్ కూడా లే ఆఫ్స్ వింటున్నాము. అరే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే లే ఆఫ్స్ అవుతున్నాయి, ఇక ఫ్రెషర్స్ కి ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి అనే ఒక ఫియర్ స్టూడెంట్స్ లో ఉంది. సో ఆ ఫియర్ పోగొట్టడానికి వర్సో నుంచి ఏం చెప్తారు? ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి లే ఆఫ్ అవుతున్నాయి అంటే ఇట్ ఇస్ కాస్ట్ కంట్రోలింగ్. ఓకే. సి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ కి కంపెనీస్ 2 lakhs 3 lakhs they have to pay. అవును. ఓకే, ఇఫ్ దే డూ ద లే ఆఫ్ దే కెన్ హైర్ ఒక 10 members ఫ్రెషర్స్ హైర్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే. అండ్ ఏ కూడా వచ్చింది, యాక్చువల్గా ఏ కూడా వచ్చింది. బట్ అబ్వియస్లీ ఏ కెనాట్ రీప్లేస్ ద హ్యూమన్, నో డౌట్ ఎట్ ఆల్. యాజ్ ఏ హ్యూమన్ గా మనం ఏఐని యూటిలైజ్ చేసుకోవాలి. మనం కానీ ఏఐని యూజ్ చేసుకోలేదు అనుకోండి, దర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దట్ ఏఐ. ఏఐ కెనాట్ బిల్డ్ ద సిస్టమ్స్, ఏఐ కెనాట్ బిల్డ్ ద ప్రాసెస్, ఏఐ కెనాట్ ఎస్టాబ్లిష్ ద కంపెనీ. ఓన్లీ హ్యూమన్ కెన్ డూ దట్. ఓకే. ఓకే, ఏ వచ్చిందని చెప్పి ఎంప్లాయబిలిటీ తగ్గిపోతుందని చెప్పి 2026 there are huge opportunities for IT. I'm sure on that. And other side they are doing the layoffs, on the other side some companies also hiring. ఓకే. ఒక సైడ్ లేఆఫ్స్ జరుగుతుంది సార్, అదర్ సైడ్ హైరింగ్ జరుగుతూనే ఉంది. సో ఐటీకి ఏంటంటే మన స్టార్ట్అప్స్లో జాబ్ కొట్టచ్చు, మిడ్ సైజ్ కంపెనీస్లో జాబ్ కొట్టచ్చు, కార్పొరేట్స్లో కూడా జాబ్ కొట్టచ్చు. ఓకే. ఓకే, దానికి కావాల్సినటువంటి స్కిల్ డెవలప్ చేసుకోవాలి. అది ఇండస్ట్రీ ఓరియంటెడ్ స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఆ స్కిల్ అన్నది we are specialized in that. Yes. Yeah. Great sir, great. It was really nice talking to you. Thank you. Thank you so much. Yes. సో దట్ ఈస్ వర్సో. సో మనకి ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ అండ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆపోజిట్లోనే ఉంది. అండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ 100% జాబ్ ప్లేస్మెంట్ అయితే గ్యారంటీ. మీ దగ్గర కనుక స్కిల్స్ ఉండి, నాలెడ్జ్ ఉండి, ఫోకస్డ్గా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి వర్సో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఎన్టీవీ ఫర్ న్యూ అప్డేట్స్. సో మీరు వర్సో టెక్నాలజీస్ అనేది ఎలా చూస్ చేసుకున్నారు? మనకి బయట చూస్తే మార్కెట్లో నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, బట్ మీరు వర్సోనే ఎందుకు చూస్ చేసుకున్నారు? బేసికల్గా నేను దీనికన్నా ముందు అమీర్పేట్ రీచ్ అయ్యాను. సో ఆ క్రౌడ్కి అక్కడ ఉన్న నాకు మిస్ మ్యాచ్ అయింది. ప్లస్ నాకు వే ఆఫ్ ద జర్నీ కూడా చాలా కష్టంగా మారింది. సో 3 to 4 ఇన్స్టిట్యూట్స్ నేను కంపేర్ చేశాను. ఈ ఇన్స్టిట్యూట్లో బెనిఫిట్ ఏంటంటే నాకు వచ్చింది ఆఫ్లైన్ ఇస్తుర్రు, ఆన్లైన్ ఇస్తుర్రు. ఓకే. రీసెంట్గా నేను నా పర్సనల్ ఇష్యూ మీద ముంబై వెళ్ళాల్సి వచ్చింది. సో నేను ఆన్లైన్లో కూడా అటెండ్ అయ్యాయి, నాకు కవర్ చేసే సిలబస్. ఓకే. సో మీరు ఇప్పుడు వర్సో టెక్నాలజీస్లో మీరు ఏ కోర్స్ నేర్చుకుంటున్నారు? నేను హెచ్ఆర్గా చేస్తున్నాను, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్గా. ఆల్మోస్ట్ మిడ్ ఆఫ్ ద జర్నీలో ఉన్నాను. సో దీని ద్వారా నా పర్సనల్గా నేను రిజ్యూమ్ బిల్డ్ చేసుకున్న దానికి నాకు ఇప్పటికే చాలా ఆపర్చునిటీస్ కూడా వచ్చినాయి. కానీ నేను అన్ని రిజెక్ట్ చేస్తూనే వస్తున్నాను. సో నాకు ఇంకా పెద్ద ఆపర్చునిటీ రావాలని కోరుకుంటున్నాను. సో 100% జాబ్ ప్లేస్మెంట్ గ్యారంటీ అంటారు. సో యాజ్ ఏ స్టూడెంట్గా మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. నేను చూసిన నా ప్రియర్ బ్యాచ్లో 2 సెట్ అయ్యారు, చాలా మంచి ప్యాకేజ్ వచ్చింది. సో నేను వాళ్ళకన్నా పెద్ద అచీవ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను.
సో మీలాగా ఫ్రెషర్స్కి ఏం చెప్తారు? వర్సోని చూస్ చేసుకోవచ్చు అంటారా? ఒకవేళ చూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఇక్కడ మనకి అనేది ఏం చెప్తారు? బెస్ట్గా నేను చెప్పే సజెషన్ ఏంటంటే టైమింగ్ సెట్ అయిపోతుంది, ఓకే. రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. ఓకే. ప్లస్ ఆన్లైన్ ఆఫ్లైన్ చాలా క్లారిటీగా చెప్తారు. రిపీటెడ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, పెద్ద ప్రాక్టికల్స్ కూడా చేస్తూ ఉంటారు, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాజన్. రాజోల్ నుండి వస్తున్నారు. సో మరి మీకు ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఎలా తెలిసింది? బయట రెఫర్ చేశాను. రెఫర్ చేస్తే తెలిసింది ఇది ఒక అమీర్పేటలో అయ్యి చూశాను. దానికన్నా పోలిస్తే ఇది బెటర్ అనిపించింది. ఓకే. ఏం కోర్స్ నేర్చుకుంటున్నారు? డాటా అనలిటిక్స్. డేటా అనాలిసిస్. ఎన్ని మంత్స్ అయింది? 2 months. 2 months. ఎలా ఉంది ఇక్కడ మనకి ట్రైనింగ్ కానీ లేకపోతే మనకి ఫ్యాకల్టీ నుంచి కానీ సపోర్ట్ అనేది ఎలా ఉంది? రియల్ టైంలో నేర్పిస్తున్నారు, బాగా చెప్తున్నారు ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఏదైనా ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు ఆ క్లారిఫికేషన్ కానీ ఎలా ఉంది? బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏమైనా డౌట్స్ వస్తే వెంటనే క్లారిఫై చేస్తున్నారు. ఓకే. సో మీకు హోప్ వచ్చిందా మనకి ఇక్కడ కనుక కోచింగ్ తీసుకుంటే 100% జాబ్ ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది అనేది? వచ్చింది. ఓకే. సో ఎలా ఉంది ఇప్పుడు మీరు నేర్చుకొని ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. సో మరి ఇంటర్వ్యూస్ ఏమైనా అటెండ్ అవుతున్నారా? ఈ మంత్ నుంచి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాను. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జగిత్యాల. జగిత్యాల. ఏం చదువుకున్నారు? ఎంఎస్సి. ఎంఎస్సి అయిపోయి ఎన్ని ఇయర్స్ అయింది? 1.5 years. 1.5 year మీరు జాబ్ ట్రయల్స్ చేయలేదా? చేశాను, రాలేదు, బట్ రిజల్ట్ లేదు. సో అందుకని మీకు కోర్స్ నేర్చుకోవాలనిపించింది. సో ఏం నేర్చుకుంటున్నారు ఇక్కడ? పైథాన్, ఫుల్ స్టాక్ పైథాన్. ఓకే. ఎన్ని మంత్స్ నుంచి నేర్చుకుంటున్నారు? 2.5 months. 2.5 months. సో మీరు ఆల్రెడీ 1.5 year ట్రై చేశారు, బట్ రిజల్ట్ లేక మీరు వెర్సోని అప్రోచ్ అయ్యారు. సో 2.5 months నుంచి మీరు కోచింగ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఆ పాజిటివిటీ అనేది వచ్చిందా? అంటే 100% నాకు జాబ్ వస్తుంది, బెస్ట్ ఆపర్చునిటీ అనేది మనకు మార్కెట్లో ఉంటుంది అనే థాట్ మీకుందా? ఉంది. ఓకే. 100%. సో ఏం కోర్స్ నేర్చుకుంటున్నారు వర్సో టెక్నాలజీస్లో? AWS విత్ DevOps మేడం. ఓకే. చాలా కోర్సెస్ ఉన్నాయి, మీరు ఎందుకు అదే చూస్ చేసుకున్నారు? అంటే నాకు కోడింగ్ అంటే కొంచెం భయం. భయం వల్ల టెక్నికల్ కోర్స్ నేర్చుకోవాలని AWS విత్ DevOps కొద్దిగా ఫ్యూచర్ ఉందని నేర్చుకున్నాను. ఓకే. సో అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. సో బీటెక్ అయిపోయి ఎన్ని ఇయర్స్ అయింది? 1 year అవుతుంది. 1 year. ఈ 1 year ట్రై చేయలేదా మీరు బయట? లేదు మేడం, అంటే నేను యాక్చువల్గా బిజినెస్ వాటి మీద ఉండే, బట్ ఆఫ్టర్ డాడీ వాళ్ళు ఇట్లా జాబ్ కావాలి అది ఇది అంటే అప్పుడు వచ్చాను అనమాట. సో వెర్సోని ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ అనేది నేను చూశాను అమీర్పేట సైడ్, అండ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లలో స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది. అంటే నా ఒక ఐక్యూ అనేది నాకు తెలుసు, అందరు ఇట్లలో పట్టించుకోరని ఒక భయంతో వర్సో టెక్నాలజీలోకి వస్తే స్ట్రెంత్ వచ్చేసి 15 members అలానే ఉంటారు అన్నారు బ్యాచ్కి. ఓకే. సో స్పెషల్ కేర్ ఉంటుందండి. మేడం. ఎస్. బయట మార్కెట్లో చూసుకుంటే చాలా మంది పాస్ అవుట్ అయ్యి వస్తున్నారు. సో జాబ్ ప్లేస్మెంట్ అనేది ఉంటుందా ఉండదా అనేది ఒక టెన్షన్ అయితే స్టూడెంట్స్లో ఉంది. మరి ఇక్కడ వర్సోలో ఎలాంటి మోటివేషన్ ఇస్తున్నారు? సో టెక్నికల్ స్కిల్సే కాకుండా మోటివేషనల్ వైపుగా ఎలా మీకు స్ట్రెంగ్త్ ఇస్తున్నారు? మెయిన్గా నేను అంటే ఇన్స్టిట్యూట్ వర్సో టెక్నాలజీ సెలెక్ట్ చేసుకుంది నాలెడ్జ్ పర్పస్ కోసం. ప్లేస్మెంట్ ఆఫ్టర్ దట్. ఓకే. ఫస్ట్ మనకి నాలెడ్జ్ అనేది ఉంటే అది ప్లేస్మెంట్స్ మనం బయట ట్రై చేసుకోవచ్చు. బట్ మెయిన్లీ ఇక్కడ ఏంటంటే 15 members అట్లా స్ట్రెంత్ ఉన్నారు కాబట్టి కొద్ది గొప్ప వాళ్ళు మామూలుగా మనల్ని కేర్ తీసుకుంటారు. దానివల్ల నేను వచ్చాను అనమాట. సో మీరు వర్సో టెక్నాలజీస్ని చూస్ చేసుకున్నందుకు హ్యాపీగా ఉన్నారా? ఎస్ మేడం. ఎస్, రైట్. సో మీరు ఏం చదువుకున్నారు? బీటెక్ కంప్లీట్. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ కంప్లీట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? 1.5 year. సో ఎందుకు అనిపించింది మీకు? అంటే 1.5 year కదా, షార్ట్ టైమే కదా, సో ఇంకా జాబ్కి ట్రై చేయొచ్చు అనే ఆలోచన లేకుండా ఎందుకు కోచింగ్ తీసుకోవాలనిపించింది? ఇప్పుడు జాబ్ ట్రై చేయాలి అంటే లైక్ మన దాంట్లో స్కిల్స్ ఆర్ ఎనీథింగ్ ఉండాలి కదా. నాకు ఈ ఇన్స్టిట్యూట్ బెస్ట్ అనిపించింది స్కిల్స్ నేర్చుకోవడానికి. సో టెక్నికలే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీరు వర్సో టెక్నాలజీస్ని చూస్ చేసుకున్నారు. సో మరి ఇక్కడికి వచ్చాక కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఏం నేర్చుకున్నారు? డేటా అనలిటిక్ కోర్స్ నేర్చుకున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ అవి అన్నీ డెవలప్ కూడా చాలా బెటర్ అయినాయి. ఇంతకుముందు ఇంటర్వ్యూస్ క్రాక్ మీద ఇప్పుడు ఈజీగా క్రాక్ చేయవచ్చు. ఓకే. సో మనకి ఫ్యాకల్టీ నుంచి ఎలా ఉంది ఇక్కడ? చాలా బెటర్. లైక్ ఏమన్నా మనకి డౌట్స్ వచ్చినా ఈజీగా రెక్టిఫై చేస్తున్నారు, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైక్ మాకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. టెక్నికల్ సపోర్ట్ అనేది ఎలా ఉంది? బెటర్ ఉంది. సో చాలా ఉన్నాయి కదా ఇన్స్టిట్యూట్స్, మీరు వర్సోని ఎందుకు చూస్ చేసుకున్నారు?
లైక్ ముందు నేను చాలా చోట్ల రిఫర్ చేశాను. లైక్ అక్కడ క్రౌడ్ ఎక్కువ, చాలా మంది ఉండడం వల్ల నాకు ఇక్కడ తక్కువ పీపుల్ ఉండడం వల్ల ఫోర్స్ ఈజీగా అవుతుంది అని బెటర్ అనిపించింది. ఓకే, సో మరి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వర్సో టెక్నాలజీస్ని సజెస్ట్ చేస్తారా? చేస్తాం. గ్రేట్. సో వర్సో టెక్నాలజీస్ని ఎలా చూస్ చేసుకున్నారు మీరు? ఫ్రెండ్స్ రిఫర్ చేశారు, ఆల్రెడీ ఇంతకుముందు వచ్చారు. ఓకే, సో వర్సో టెక్నాలజీలో మనకి ఐడియా ఉంది, టెక్నికల్ స్కిల్స్ అనేది నేర్పిస్తారు అండ్ కమ్యూనికేషన్ కూడా నేర్పిస్తారు అనేది. ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి మీరు ఎలాంటి స్కిల్స్ నేర్చుకున్నారు? ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకున్నాను. ఓకే, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎలా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, మాక్ టెస్ట్, మళ్ళీ ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారు. అలాగే ఇండస్ట్రియల్ పర్సన్స్ వచ్చి మనకేమన్నా డౌట్స్ ఉన్నా చెప్తారు. ఓకే, అంటే బయట ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు కూడా వర్సో టెక్నాలజీస్కి వచ్చి అసలు ఇంటర్వ్యూ ఎలా అటెండ్ చేయాలి అనేది మీకు బ్రీఫ్ ఇస్తారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి పాయింట్స్ నేర్చుకున్నారు మీరు? అంటే ప్రాజెక్ట్లో ఏమన్నా కీ పాయింట్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా మిస్ అయినా కూడా మనకు చెప్పేస్తారు. ఓకే, సో యు ఆర్ హ్యాపీ విత్ వర్సో టెక్నాలజీస్? ఎస్. ఫర్ మోర్ డీటెయిల్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.